సూర్యాపేట జిల్లా చింతచెరువు దగ్గర జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు ఈ రోజు తెల్లవారుజామున 4 గంటల నుండి డిఎస్పీ సునీతామోహన్ ఆధ్వర్యంలో పోలీసులు కార్టన్ సెర్చ్ నిర్వహించారు. ఈ కార్టన్ సెర్చ్ లో సరియైన పత్రాలు లేని 50 బైకులు, 9 ఆటోలు, 1 కారు, సారాయి పట్టుకున్నారు. ఈ కార్టన్ సెర్చ్ లో సిఐ మొగిలయ్య, ఎస్ఐల్ డానియల్, క్రాంతికుమార్, బాషిత్, సంతోష్, మల్లేష్, ఏఎస్ఐ మరియు 50 మంది కానిస్టేబుళ్లు, హోంగార్డులు పాల్గొన్నారు. బ్యాట్ ఉందా? పక్క పెట్టేసి సూర్యాపేట టౌన్ పరిధిలోని ఇవాళ చింతచెరువు ప్రాంతంలో సూర్యాపేట ట్రాఫిక్ మరియు సూర్యాపేట టౌన్ సిబ్బంది ఒక కోఆర్డినేట్ సర్చ్ ఆపరేషన్ ప్లాన్ చేయడం జరిగింది. అర్లీ అవర్స్ అరౌండ్ 4 o'clock ఈ ఒక టాస్క్ స్టార్ట్ చేశాము. సో ఇందులో భాగంగా మనకి ఒక 50 మోటార్ సైకిల్స్, 9 ఆటోలు మరియు ఒక కారు సీజ్ చేయడం జరిగింది. అదే కాకుండా ఒక ఇంటి వద్ద కొంచెం సారా కూడా మనకి దొరకడం జరిగింది. ఇందులో ముఖ్యంగా మనము ఫిన్స్ అనే ఒక యాప్ కూడా యూజ్ చేశాము. ఇందులో మనకి ఎవరైనా అనుమానితులు కానీ సస్పెక్ట్స్ కానీ కనిపిస్తే వాళ్ళ యొక్క వేలిముద్రల ద్వారా 10 సెకండ్ల లోపల వారి యొక్క నేర చరిత్ర కూడా మనకి క్యాప్చర్ అవుతుంది. సో ఇటువంటి ఎంతో యూస్ఫుల్ అయిన ఫిన్స్ని కూడా ఇటువంటి కోఆర్డినేట్ సర్చ్లో ఇవాళ యూజ్ చేయడం జరిగింది. ముఖ్యంగా ఇటువంటి కోఆర్డినేట్ సర్చ్లో మనకి ఒక విజిబుల్ పోలీసింగ్ అనేది మనం క్లియర్ కట్గా ప్రజలకు చూపెట్టడం జరుగుతుంది. అది కాకుండా ఒక ప్రివెంటివ్ పోలీసింగ్, ఏమన్నా ప్రాబ్లం రాకుండా ముందే మనం దాన్ని ప్రివెంట్ చేసే పొజిషన్లో ఉంటాము. సో సూర్యాపేట పట్టణ ప్రజలందరికీ కూడా తెలియజేసేది ఏంటంటే, మీ వద్దకు ఎవరైనా అనుమానితులు కానివ్వండి, కొత్త వ్యక్తులు కానీ వస్తే తప్పకుండా పోలీస్కి సమాచారం ఇవ్వాలి. ఎస్పెషల్లీ ఇంటి రెంట్ కోసం కూడా చాలామంది వస్తూ ఉంటారు. తద్వారా వాళ్ళు ఇంటి రెంట్ పేరు చెప్పుకొని వచ్చి రకరకాల క్రైమ్ కూడా పాల్పడుతున్న సందర్భాలు చూస్తూ ఉన్నాము. అటువంటి ఏ వ్యక్తి వచ్చినా, ఏ చిన్న అనుమానం ఉన్నా వెంటనే పోలీస్కి తెలియపరచాలి. ఇది కాకుండా అందరూ కూడా తప్పకుండా వాళ్ళ యొక్క వెహికల్స్ని సరైన డాక్యుమెంట్స్తో, సరైన వ్యాలిడ్ ప్రూఫ్స్తో వాళ్ళ యొక్క వెహికల్స్ను కూడా ఉంచుకోవాల్సిందిగా అందరు ప్రజలకు కూడా విజ్ఞప్తి చేస్తున్నాము. మాకు ఈ యొక్క టాస్క్లో సహకరించిన సూర్యాపేట టౌన్ సిఐ గారికి, టౌన్ ఎస్ఐలకి, ట్రాఫిక్ ఎస్ఐలకి, సమస్త సిబ్బంది అందరికీ కూడా నేను అభినందిస్తున్నాను. మేడం, అఫెండర్స్ని ఏమన్నా ఐడెంటిఫికేషన్ చేసిరా? అదే ఫిన్స్ వాడడం జరిగింది. అందులో ర్యాండమ్గా చెక్ చేసుకుంటూ వెళ్ళాము. ఇవాళ అయితే కాంక్రీట్గా అంటే పక్కాగా అయితే ఎవరు దొరకలేదు. బట్ అలా చేస్తూ పోగా ఎక్కడో అక్కడ మనకు సస్పెక్ట్స్ అనేవి బయటకు వస్తారు. ఇవాళ ఆపరేషన్లో మాత్రం చెక్ చేసాం కానీ ఏమీ రిజల్ట్ అయితే లేదు. ఓకే మేడం, ఇప్పుడు దొరికిన మీరు సెర్చ్లో దొరికిన వెహికల్స్ని కేసు తప్పకుండా అన్ని వెహికల్స్ కూడా సూర్యాపేట టౌన్ పిఎస్కి తరలించడం జరిగింది. అక్కడ కన్సర్న్డ్ ఎవరైతే వెహికల్స్ గల వ్యక్తులు ఉన్నారో వాళ్ళ దగ్గర ఏం ప్రూఫ్స్ లేవు. వాళ్ళు తీసుకొని ఏమైనా ఉంటే కనుక చూపెట్టాలి. లేకపోతే కనుక మేము ఆర్టీ గారికి రాస్తాం. ప్లస్ మేము కూడా పోలీస్ పరంగా కూడా ఫైన్ కూడా ఇంపోజ్ చేయడం జరుగుతుంది. యాదాద్రి దేవస్థాన ఈవో